ఇంటింటి రామాయణంలో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అక్షయ్కి జాబు రాలేదని చెప్పి అప్పుడే అది తెలియక రాజేంద్ర ప్రసాద్ అవనితో అంటూ ఉంటాడు, చూడమ్మా అవని, ఈ జాబు రాకపోతేనే ఇంకొక మంచి జాబు వచ్చే అవకాశం ఉందేమో, అందుకని ఈ జాబు నీకు రాలేనట్టుంది. జరిగిపోయినవన్నీ కూడా మర్చిపోవాలమ్మా, అంతా మన మంచిగా అనుకోవాలి, ఇంతకన్నా గొప్ప ఉద్యోగం నీకు వస్తుంది అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అప్పుడే అవని అయితే, నా గురించి కాదు మావయ్య గారు, ఆయనకన్నా ఉద్యోగం వచ్చుంటే సరిపోయేది అని అవని అనేసరికి అప్పుడే రాజేంద్ర ప్రసాద్ ఆశ్చర్యంగా అలా అవని వంక చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే అవని, ఆయనకన్నా జాబ్ వచ్చుంటే వాళ్ళ పరిస్థితి ఏమీ బాలేదు కదా, ఇప్పుడు ఆయనకి చాలా ఉపయోగం ఈ జాబు, ఆ జాబ్ వచ్చుంటే చాలా బాగుండేది అని అనుకుంటూ ఉంటుంది. అవని అయితే, నీ భర్త నిన్ను ఎన్నిసార్లు చీకొట్టినా అర్థం చేసుకోకుండా నీ మీద ఆవేశపడినా సరే నీ భర్త గురించి నీ కుటుంబం గురించి ఆలోచిస్తావు తప్ప నీకు నీ గురించి ఎప్పుడూ కూడా ఆలోచించుకోవని, అసలు ఇంత మంచితనంతోనే నువ్వు ఓడిపోతున్నావేమో అని అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. నువ్వు ఇంత ప్రేమని చూపిస్తున్నావు, కుటుంబం మొత్తం కలిసి ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, కానీ అది నీ భర్తకి అవసరం లేదు. తన పంతం అంతా కూడా తనకే సొంతం అన్నట్టు ఉంటాడు, పంతంతో ఎంత దూరమైనా వెళ్తాడు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. అప్పుడు దయాకర్ అయితే, అవునమ్మా అవని, అక్షయ్ మంచివాడు కాదని నేను అనడం లేదు, కానీ అక్షయ్ మాత్రం ఆవేశపరడు, నీ విషయంలో తను ఆవేశంగా తీసుకునే నిర్ణయం ఇప్పటి వరకు ఇలా రోడ్డును పడేలా చేసింది అని దయాకర్ కూడా అంటూ ఉంటాడు. ఏది ఏమైనా నా కుటుంబం కలిసి ఉండాలి, అంతే చాలు అని అంటూ ఉంటుంది అవని అయితే. అవని అన్న మాటకి ఇంతలో అక్కడికి భానుమతి అయితే రాజేంద్ర ప్రసాద్ అని అంటూ అక్కడికి వస్తుంది. రాజేంద్ర ప్రసాద్ అంటూ భానుమతి కంగారుగా రావడం చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటమ్మా, ఏం జరిగింది, ఎందుకు అలా కంగారు పడుతున్నావు, చెప్పమ్మా అని రాజేంద్ర ప్రసాద్ భానుమతిని అడుగుతూ ఉంటాడు. అప్పుడు భానుమతి, ఈ విషయం మీకు నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. భానుమతి అయితే, ఏమైందమ్మా, ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదా, చెప్పమ్మా అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. చెప్పండి అమ్మమ్మ గారు, ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదా, ఏంటి మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది అవని కూడా. అప్పుడే పార్వతి 2 రోజుల నుంచి మెడిసిన్స్ వేసుకోవడం లేదు, తనకి ట్యాబ్లెట్లు అయిపోయాయి, కానీ ఇప్పుడు కొనేందుకు డబ్బులు లేవు, అందుకని నీ దగ్గరికి వచ్చానురా, అదేమో మొండిది, ఎవరి మాట వినదు, నీకు తెలుసు కదా పార్వతి గురించి అని అంటూ ఉంటుంది భానుమతి అయితే. వాళ్ళ పరిస్థితి చూసి ఒక్కసారి అవని రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అదేంటమ్మమ్మ గారు, ఒక్క మాట చెప్పుంటే నేను తీసుకొచ్చి ఇచ్చేదాన్ని కదా అని అవని అంటూ ఉంటుంది. మీ అత్తగారి గురించి నీకు తెలిసింది మామూలే కదమ్మా, అది ఎంత పట్టుదలతో ఉంటుందో అని అంటూ ఉంటే అప్పుడే రాజేంద్ర ప్రసాద్ పట్టుదలతో, ఇప్పుడు మూర్ఖంగా ఆలోచిస్తే ఆరోగ్యం ఏమైపోతుందమ్మా, ఇలా పంతాలకి పట్టింపులకి పోయే ఇంత దూరం తీసుకొచ్చుకుంది అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. భానుమతి అయితే అవని దగ్గరికి వెళ్ళి, అమ్మ అవని, జరిగిపోయాయి, కుటుంబాన్ని నువ్వే ఒకటి చెయ్యాలమ్మా, మీ అత్తగారు పైకి గంభీరంగా కనిపిస్తుందే కానీ లోపల కుటుంబం ఇలా ముక్కలైపోయిందని చాలా వేదన పడుతుంది, మానసికంగా ఎంతో క్షోభని అనుభవిస్తుంది, నువ్వే మమ్మల్ని ఒకటి చేస్తావు, కుటుంబం మొత్తం ఒకటయ్యేలా చేసే సత్తా నీలో ఉంది, ఆ తెలివితేటలు నీలో ఉన్నాయి, ఎలాగైనా మన కుటుంబాన్ని ఒక్కటి చెయ్యమ్మా, ఇదివరకులాగే మన కుటుంబం మొత్తం ఆనందంగా ఉండేలా చెయ్యి, అది నీ వల్లే సాధ్యం అని భానుమతి అవని చెయ్యి పట్టుకొని అవనితో అంటూ ఉంటుంది. మీకు మాటిస్తున్నానమ్మమ్మ, తప్పకుండా మన కుటుంబాన్ని ఒక్కటి చేస్తాను, మీకు ఇలాంటి జీవితం లేకుండా చేస్తాను అని అంటూ ఉంటుంది అవని అయితే. అవని అన్న మాటకి అప్పుడే భానుమతి అయితే, సరే నేను వస్తానమ్మా, మళ్ళీ ఇక్కడికి వచ్చానని తెలిస్తే పార్వతి ఒప్పుకోదు, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటుంది.
భానుమతి అయితే భానుమతి అలా వెళ్ళిపోయిన తర్వాత జయమ్మ అయితే, అమ్మ అవని, నిన్ను మీ అమ్మమ్మ అర్థం చేసుకుంది, మిగతా వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో అని అంటూ ఉంటే, అప్పుడే త్వరలోనే ఆ రోజులు కూడా వస్తాయి పిన్ని అని అంటూ ఉంటుంది. సరేనమ్మా, ఉదయం ఎప్పుడో టిఫిన్ చేసావు, మధ్యలో చేసావో లేదో టిఫిన్ రెడీ చేస్తాను అని ప్రణతిని తీసుకొని కిచెన్లోకి వెళ్తుంది. దయాకర్ బయటికి వెళ్తాడు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే, మీ అత్తయ్య పట్టుదలకి, మాట పట్టింపులకి, ఆత్మస్థైర్యానికి నేనెంతో మురిసిపోయేవాణ్ణి, ఇలాగే ఉండాలని అనిపించేది. కానీ తరువాత తన పట్టుదలలు అన్నీ కూడా నీ మీద ద్వేషంగా మార్చుకుంది. ఇప్పుడు అవి నచ్చడం లేదు. ఇప్పుడు ఈ పరిస్థితికి రావడం కూడా తనదే తప్పు. ఈ పరిస్థితికి రావడానికి వాళ్ళే చేతులారా చేసుకున్న తప్పులే కారణం అని రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అలా బాధపడుతూ ఉంటే, బాధపడకండి మావయ్య గారు, అత్తయ్య గారు ఆ ఇంటికి వెళ్ళిపోయేలా నేను చేస్తాను అని అంటూ ఉంటుంది అవని. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే శ్రీకర్, కమల్ ఇద్దరు కూడా తాగేసినట్టు నటిస్తూ లోపలికైతే వెళ్తారు. తాగినట్టు ఇద్దరు కూడా శ్రేయ దగ్గర, పల్లవి దగ్గర నటిస్తూ ఉంటారు. అప్పుడే శ్రేయ అయితే కమల్ని అడుగుతూ ఉంటుంది, ఏంటి కమల్, మీ అన్నయ్య నువ్వు ఇద్దరు తాగేసి వచ్చారా అని అడుగుతూ ఉంటుంది. అవును దినా, ఏ తాగకూడదా, తాగకూడదని ఏమన్నా రూల్ ఉందా, ఒసే పల్లవి రావే బయటికి అని కమల్ అంటాడు. అప్పుడే పల్లవి కూడా వస్తుంది. ఏంటి బావా, తాగొచ్చావా అని అంటూ ఉంటుంది పల్లవి. అవునే తాగాను, ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటాడు కమల్ అయితే. ఇంతలో శ్రీకర్ అయితే, సరే తాగేసి వచ్చాంలే కానీ ఏం వంట చేశావు అని అడుగుతూ ఉంటాడు శ్రీకర్. అప్పుడు చారు, దొండకాయ ఫ్రై వేశాను అని అంటూ ఉంటుంది శ్రేయ. చి, ఏంటి మందు తాగొచ్చిన వాడికి నాన్ వెజ్ కావాలి కానీ ఈ వంటలు ఎవడు తింటాడో, మొగుడు కోసం ఆ మాత్రం వండలేకపోయావా నువ్వు అని అంటూ శ్రీకర్ అయితే తిడుతూ ఉంటాడు శ్రేయాని. తర్వాత కమల్ అయితే అడుగుతూ ఉంటాడు పల్లవిని, నువ్వేం వంట చేసావే అని అంటూ అడుగుతూ ఉంటే, మజ్జిగ పులుసు, బంగాళదుంప ఫ్రై పెట్టాను అని అంటూ ఉంటుంది పల్లవి. ఏంటి, నువ్వు కూడా మజ్జిగ పులుసు, బంగాళదుంప ఫ్రై పెట్టావా అని అంటూ ఉంటే, అప్పుడే అయినా ఏదో చేపల పులుసు పెట్టినట్టు అంతర్హింజలో చెప్పావేంటే, మాకు నాన్ వెజ్ వండాలని మీకు తెలీదా అని అంటూ ఇద్దరు కూడా కేకలు వేస్తూ ఉంటారు. అప్పుడే శ్రేయ అయితే అంటూ ఉంటుంది, అసలు నీకు బుద్ధుందా, ఎప్పుడూ లేనిది ఈ అలవాటేంటి, నువ్వు తాగొచ్చేటట్లయితే ఇంటికి రావద్దు, బయటికి వెళ్ళిపో అని శ్రేయ అయితే అంటూ ఉంటుంది. గట్టిగా సమాధానం చెప్పి శ్రీకర్ని ఒక పక్కకి నెట్టేస్తుంది. దాంతో శ్రీకర్ వెళ్ళి కమల్ మీద పడి ఇద్దరు సోఫాలో పడతారు. అన్నయ్య, నీ భార్య నిన్ను పక్కకి నెట్టేసింది, నీ సత్తా ఏంటో చూపించు అని కమల్ అంటూ ఉంటే, అప్పుడు శ్రేయ చెయ్యి పట్టుకొని గదిలోకి అయితే తీసుకువెళ్తాడు శ్రీకర్. అలా గదిలోకి తీసుకువెళ్ళిన తర్వాత, ఏంటే నువ్వలా చూస్తున్నావేంటి, నువ్వు మన గదిలోకి పద అని అంటూ ఉంటాడు కమల్ పల్లవిని. ఏంటి బావా, నేను గదిలోకి ఏమీ రాను అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడు పల్లవిని గదిలోకి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా శ్రేయ చంప పగలగొడతాడు శ్రీకర్, పల్లవిని కూడా కొడతాడు. కమల్ అయితే డోర్ ఓపెన్ చేసి బుగ్గలు పట్టుకొని ఇద్దరు కూడా బయటికి వస్తారు. అలా బయటికి వచ్చిన తర్వాత, తమ్ముడు, కొట్టి కొట్టి చేతులు మండిపోతున్నాయిరా, రేపటి నుంచి బెల్ట్ తీద్దాము అని అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే. అలాగే అన్నయ్య, బెల్ట్ అయితే మనకి కంఫర్ట్గా ఉంటుంది అని అంటూ ఉంటాడు శ్రీకర్ కూడా. ఇద్దరు కమల్ అనుకుంటూ ఉంటారు, అసలు మీకు భయం భక్తి ఏమీ లేదా, ఇలా కొడుతున్నారేంటి అని అడుగుతూ ఉంటారు ఇద్దరు. రోజు కొడతాము, ఏం చేస్తారు, ఏం చేయగలరు మీరు, ఏమీ చెయ్యలేరు అని అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే. అప్పుడే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చక్కగా వాళ్ళ మాటలు విని నేను ఇంట్లోనే ఉండేవాళ్ళము, మా నాన్నకి భయపడి, మా అమ్మకి భయపడి ఇంటికి వచ్చి పడుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు మాకు ఆ బాధ లేదు. మా అమ్మ అంటే అడ్డు చెప్పేది, మా నాన్న ఉంటే తిట్టేవాడు, మా వదిన ఉంటే మందలించేది. ఎవరూ లేని ఇల్లు కదా, మాకు అడ్డేముంది, ప్రతిరోజు మిమ్మల్ని వాయిస్తూ మీ చేత రకరకాల వంటలు చేయించుకొని తింటాము అని అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే. శ్రీకర్ అన్న మాటకి శ్రేయ పల్లవి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు.
ఆ రోజు మీరు మా అమ్మ, మా అన్నయ్య, మా నానమ్మ వెళ్ళిపోతూ ఉంటే అలాగ బొమ్మలుగా నిలబడి చూశారు. నగల కోసం నువ్వు, ఆస్తి కోసం నువ్వు ఇద్దరు కూడా ప్లాన్ చేసుకున్నారు. కనీసం వాళ్ళ కాళ్ళ మీద పడి ఆపాలని కూడా మీరు ట్రై చేయలేదు. ఎందుకు ఇదంతా చేశారు? ఇప్పుడు వేడవండి, ప్రతిరోజు మీకు ఈ టార్చర్ తప్పదు అని అంటూ ఉంటాడు. కమల్ అయితే ఇక ఇద్దరు కూడా గొడవపడి బయటకైతే వచ్చేస్తారు. అప్పుడు ఇక శ్రేయ అయితే అంటూ ఉంటుంది పల్లవితో, అదే అత్తయ్య ఉండుంటే అసలు వీళ్ళిద్దరూ కూడా ఇలా ప్రవర్తించేవాళ్ళు కాదు అని అంటూ ఉంటుంది శ్రేయ. తర్వాత ఇక ఫోన్ చేస్తాడు కమల్ అయితే అవనికి, నీ ప్లాన్ సక్సెస్ అయింది వదినా, నువ్వు చేయమన్నట్టే చేశాము అని అంటూ ఉంటే, అత్తయ్య వెళ్ళిపోయింది కదా అని ఆనందపడుతున్న కోడల నోటి వెంట అత్తయ్య ఇంట్లోనే ఉంటే బాగున్నాం అని అనిపించేలా చేశాను అని అంటూ ఉంటాడు కమల్. ఏం చేశారు కన్నయ్య, వాళ్ళని నిజంగానే కొట్టారా ఏంటి అని అడుగుతూ ఉంటుంది అవని. కొట్టామంటే వదిన తిడుతుందిరా, మామూలుగా చెప్దాం అని అంటూ ఉంటాడు శ్రీకర్. కొట్టడం కాదు వదిన, కొంచెం గట్టిగా మందలించాము అని అంటూ ఉంటాడు కమల్ అయితే. ఆడవాళ్ళని బాధ పెట్టడం తప్పని మీకు తెలీదా అని అంటూ ఉంటే, ఇలాంటి శంకిని జాతికి చెందిన ఆడవాళ్ళని భయపెట్టినా బాధ పెట్టినా అది పాపం అవ్వదు, పుణ్యమే వస్తుంది వదిన అని అంటూ ఉంటాడు కమల్. మీరు నిజంగానే తాగి వెళ్ళలేదు కదా, నేనేదో తాగి వెళ్ళమన్నానని నిజంగానే తాగి వెళ్ళే రకాలే అని అంటూ ఉంటే, అప్పుడే ఇక అది విని అంటూ ఉంటాడు శ్రీకర్, అయ్యో వదిన, మేమెందుకు తాగుతాము, తాగలేదు, తాగినట్టు నటించాము అని అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే. సరే శ్రీకర్, మనం అనుకున్న ప్లాను సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అయితేనే కానీ మనకి మన సమస్యలు తీరవు అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక అవని అన్న మాటలకి, సరే వదిన, నువ్వు చెప్పినట్టే ఈరోజు ఎలాగైతే ట్రీట్మెంట్ ఇచ్చామో అలాగే రోజు కూడా ఇస్తాము అని అనగానే అప్పుడే ఇక అంటూ ఉంటుంది అవని అయితే, సరే మీరు జాగ్రత్త అని చెప్పి ఎలాగైనా సరే మన ప్లాన్ సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అయ్యి వెంటనే అత్తయ్య వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేయాలి అని అనుకుంటూ ఉంటుంది అవని అయితే. ఇక అవని అన్న మాటకి అప్పుడే ఇంకా సరే వదిన అని ఫోను పెట్టేస్తారు. ఇక భానుమతి అయితే మెడిసిన్స్ తీసుకొని పార్వతి దగ్గరికి వస్తుంది. ఆ మెడిసిన్ని పార్వతికి ఇస్తుంది. ఎక్కడి అత్తయ్య ఈ ట్యాబ్లెట్స్, వెళ్ళి మీ అబ్బాయిని అడిగారా అని అంటూ ఉంటే, లేదు నేను మా అబ్బాయిని అడగలేదు, వచ్చా ఈ డబ్బు ఆటోమేటిక్గా అని అంటూ ఉంటే, ఆ మాట విని చెప్తూ ఉంటుంది భానుమతి అయితే, మనసుంటే మార్గం ఉంటుంది కదా, అలాగే వచ్చాయి. ఈ వీధి చివరన మెడికల్ షాప్ అతను ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి, బాబు నాకు కొన్ని ట్యాబ్లెట్లు ఇవ్వాలి, డబ్బులు తర్వాత ఇస్తామని చెప్పాను. అప్పుడే అతను, అయ్యో బామ్మగారు మీరు చాలా బాధలో ఉన్నట్టున్నారు, తీసుకువెళ్ళండి పర్వాలేదు అని వెంటనే ఇచ్చేశాడు మెడిసిన్ అయితే అని అంటూ ఉంటుంది భానుమతి. అది విని ఇక అక్షయ్ అయితే, ఎందుకు నానమ్మ, ఎందుకు నువ్వు ఇలాంటి పని చేసావో, మనం ఇలాంటి పరిస్థితిలో ఉన్నామని అందరికీ తెలియాలా అని అడుగుతూ ఉంటే, రే మనము ఇలాంటి పరిస్థితుల్లోనే కదరా బయటికి వచ్చింది, ఈ టైంలో పంతాలకి పట్టింపులు పోవాలో నీకు తెలియదు, కనీసం ఆలోచన శక్తి లేదు, కోప్పడతాం తప్ప ఏమీ చెయ్యలేవు నువ్వు అని అంటూ ఉంటుంది భానుమతి. అయినా మెడిసిన్ నన్ను తెమ్మంటే ఏదో రకంగా తెచ్చేవాణ్ణి, మరి నువ్వెందుకు ఇలా చెప్పి తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటాడు. ఏదో రకంగా అంటే నేను కూడా ఏదో రకంగానే కదా అడిగి తీసుకువచ్చింది అని అంటూ ఉంటుంది భానుమతి అయితే. చూడు పార్వతి, ఈ మెడిసిన్ వేసుకో, వాడు అలాగే చెప్తాడు అని భానుమతి పార్వతికి మెడిసిన్ ఇచ్చి బయటికి వస్తుంది. అప్పుడే అవని అయితే మెడిసిన్ ఇచ్చారా అని సైగ చేసి అడుగుతూ ఉంటుంది. ఇచ్చాను అని అంటూ ఉంటుంది భానుమతి. నేనిచ్చినట్టు చెప్పారా ఏంటి అని అంటూ ఉంటుంది అవని. లేదు లేదు, నేను వేరే కారణం చెప్పాను, ఇంతకీ ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది అవని. మన ప్లాన్ సక్సెస్ అయ్యిందని ఇక వేలైతే చూపిస్తూ ఉంటుంది భానుమతి. అప్పుడే ఇక అవని అయితే ఎంతో ఆనందపడుతూ లోపలికైతే వెళ్తుంది. అవని మంచితనాన్ని నేను అర్థం చేసుకున్నాను, ఇక పార్వతి అక్షయ్ ఎప్పుడు అర్థం చేసుకుంటారో అని అనుకుంటూ ఉంటుంది భానుమతి అయితే. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా
పాల ప్యాకెట్ కోసం కిరాణా షాప్కి అక్షయ్ అయితే వెళ్తాడు. ఎప్పుడైతే అక్షయ్ వెళ్తాడో అప్పుడే అవని కూడా వచ్చి ఇద్దరు ఒకే ప్యాకెట్ని పట్టుకుంటారు. నేను తీసుకున్నాను ముందంటే నేను తీసుకున్నానని అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక అక్షయ్ అయితే నువ్వు వేరే ప్యాకెట్ తీసుకో అని అనగానే మీరే వేరే ప్యాకెట్ తీసుకోండి అని అంటూ ఉంటుంది అవని. చూడండి అమ్మా, మీరిద్దరూ కూడా మీరు అనుకున్నది జరగదు, ఒకటి పాల ప్యాకెట్ ఉంది అని అంటూ ఉంటాడు షాప్ అతను. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు. అవని అక్షయ్ ఇద్దరు కూడా ఒకే పాల ప్యాకెట్ని ఎలా షేర్ చేసుకోవాలి అని అంటూ ఉంటే అదేదో సినిమాలో షేర్ చేసుకునేటప్పుడు పాల ప్యాకెట్ చింపేసి దోశలతో పోస్తాడు కదా, అలా పోయమంటావా అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. లేదు, పాల ప్యాకెట్ ఇచ్చేయండి అని అనగానే షేర్ చేసుకోండి అమ్మా, ఎందుకు గొడవ అని అంటూ ఉంటాడు షాప్ అతను. నేను షేర్ చేసుకోవాలని అనుకుంటాను, కానీ ఆయన షేర్ చేసుకోరు కదా అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడు ఇక అక్షయ్ అయితే అవనితో షేర్ చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఒక పని చేయండి, సగం సగం కాకపోయినా పోనీ నాకు మీ చేత్తో కాఫీ పెట్టివ్వండి అని అంటూ ఉంటుంది అవని. నేను నీకు కాఫీ పెట్టివ్వాలా అని అడుగుతూ ఉంటాడు అక్షయ్ అయితే. మిమ్మల్ని వంటవాడు అని వంట చేయమనడం లేదు, కాఫీ పెట్టమంటున్నాను. పోనీ నేను పెట్టినా స్ట్రాంగ్గా పెడతాను, రుచిగా ఉంటుంది అని అంటూ ఉంటుంది అవని. ఏం అవసరం లేదు, కాఫీ కూడా నాకు చేత కదనుకుంటున్నావా అని కాఫీ పెట్టడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు అక్షయ్ అయితే. అప్పుడే ఇక అక్షయ్ కాఫీ పెడదామని వచ్చేలోపు ఇక అవని అయితే అక్కడికి వస్తుంది. కాఫీ అయిపోయిందా అని అడుగుతూ ఉంటుంది. ఏంటి సరాసరి ఇంట్లోకి వచ్చేస్తున్నావు? చూడు, నీకు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నువ్వు మాత్రం వినిపించుకోవడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది అవని అయితే. నేను కాఫీ తాగడానికి వచ్చాను, ఇస్తారా లేదా అని కాఫీ కోసమే పంతంతో కూర్చుంటుంది. వంటగదిలో కూడా వెళ్ళిపోతుంది. కాఫీలో పాలలో కాఫీ పొడి బదులు టీ పొడి వేయబోతూ ఉంటాడు అక్షయ్ అయితే. ఏదో పెద్ద కాఫీ వచ్చేసు, నేను సీనియర్ని కాఫీ పెట్టడంలో అన్నట్టు రేంజ్లో చెప్పారు కదా, మీరు తీసింది టీ పొడి కాఫీ పొడి కాదు అని అంటూ ఉంటుంది అవని. నీకెలా తెలిసింది అని అడుగుతూ ఉంటాడు అక్షయ్. కాఫీ పొడి స్మెల్ వస్తుంది, టీ పొడి స్మెల్ రాదు, దాంతోనే నేను కనిపెట్టాను అని అంటూ ఉంటుంది అవని. తర్వాత ఇక అక్షయ్ అయితే అలా వింటూ ఉండగా పాలు పొంగుతాయి. పాలు పొంగుతున్నాయని కంగారులో వేడి పాత్రని చేత్తో పట్టేసుకుంటాడు. దాంతో ఇక వేళ్ళైతే కాలుతాయి. అక్షయ్కి వెంటనే నీళ్ళల్లో పెట్టిస్తుంది వేళ్ళని అవని అయితే. అప్పుడే ఇక అవని తన పెట్లో చూపిస్తున్న ప్రేమని చూసి పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అక్షయ్ అయితే. ఇక అలా గుర్తు చేసుకుంటూ ఇద్దరు బయటికైతే వస్తారు. ఇద్దరు బయటికి వచ్చి అలా కాఫీ తాగుతూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉండగానే ఇక పల్లవి శ్రేయ అత్తయ్య అత్తయ్య అంటూ పరిగెత్తుకుంటూ అయితే వస్తారు పార్వతి దగ్గరికి. ఇక అవని అలాగే ప్రణతి రాజేంద్ర ప్రసాద్ గుమ్మం దగ్గరే ఉండి లోపల ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటారు. అప్పుడు ఇక శ్రేయ పల్లవి అయితే రెండత్తయ్య మన ఇంటికి వెళ్ళిపోదాం రండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అని అంటూ ఉంటుంది శ్రేయ. ఇక పల్లవి కూడా కాళ్ళు పట్టుకుంటాను అని అంటూ ఉంటే ఆ మాట విని ఏమైంది అసలు అని అడుగుతూ ఉంటుంది పార్వతి. మీ అబ్బాయిలు ఇద్దరూ ప్రతిరోజు కూడా తాగొచ్చి నన్ను గొడ్డును బాదినట్టు బాతున్నారు అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని అసలు ఈ అలవాటు ఎప్పటి నుంచి దాపురించింది వాళ్ళకి అని అంటూ కోప్పడుతుంది వాళ్ళ మీద పార్వతి అయితే. మీరు ఇంట్లో ఉంటే వాళ్ళు ఇలాంటి వేషాలు వేయరత్తయ్య, మీరు ఇంటికి వచ్చేయండి అత్తయ్య అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ వెనక్కి నుంచి అంటూ ఉంటాడు మీ అత్తయ్య ఇంటికి రాదు అని అనగానే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి మావయ్య మీరు చెప్పేది, అత్తయ్య ఎందుకు రాదు అని అనగానే ఎవరు ఏమైపోతే ఏంటి, మనకి మన పంతమే ముఖ్యం. నీ భర్తలు మిమ్మల్ని కొడుతున్నారని మీరు వచ్చారు, కానీ మీ అత్తయ్య అవని పేరు మీద ఇల్లు ఉంది కాబట్టి అడుగు కూడా పెట్టనని చెప్పింది. అంత పంతంతో ఉన్నది మీతో వస్తుందని మీరిద్దరూ ఎలా అనుకున్నారు, ఎలా ఊహించుకున్నారు, తను అస్సలు కూడా రాదు అని అనగానే అప్పుడే ఇక అంటూ ఉంటుంది పార్వతి. నేను మీకు చెప్పానా వెళ్ళనని, నేను ఇంటికి తిరిగి వస్తాను అని అంటూ ఉంటుంది పార్వతి. ఇక పార్వతి నిర్ణయం తెలుసుకొని ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు అక్షయ్ అందరూ కూడా. అప్పుడే ఇక అక్షయ్ అయితే అంటూ ఉంటాడు ఇల్లు వదిలి వచ్చేసి ఆ రోజు ఎంత గొడవ చేశామో
ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే మనం లోకువైపోతామేమో మమ్మ అని అంటూ ఉంటాడు అక్షయ్. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.